గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చెప్పండి అందరూ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎవరు చెప్పింది ఈ మాట చెప్పండి? సాక్షాత్తు దేవుడు చెప్పాడు ఈ మాట. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఎవరు చెప్పారు చెప్పండి? సాక్షాత్తు దేవుడు చెప్పాడు ఈ మాట. ఆయన చెప్పాడంటే మన దేవుడు ఎవరో తెలుసా? మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రభు చెప్పిన మాట, నిన్ను విడువను, నిన్నేం చేయను. యెహోషువతో అన్నాడు ఈ మాట. ఎప్పుడు సందర్భం చూడండి, మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత. ఎప్పుడండి చెప్పండి? నాయకుడు చనిపోయాడు, ఇశ్రాయేలును నడిపిస్తున్న నాయకుడు చనిపోయాడు, బలమైన నాయకుడు చనిపోయాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు చనిపోయాడు, భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషే చనిపోయాడు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత ఇక ఇశ్రాయేలీలందరూ కూడా కృంగిపోయి కూర్చున్నారు. అట్లా ఏంటి మా పరిస్థితి, మా భవిష్యత్తు ఏంటి? అప్పుడు దేవుడు యెహోషువను లేవనెత్తి యెహోషువను ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్పాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. క్లిష్టమైన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, దిగులు పడుతూ కూర్చున్న పరిస్థితుల్లో ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ సాయంకాలం ఒకవేళ నీ పరిస్థితి ఇలాగే ఉందేమో, నీ పరిస్థితి ఇలాగే ఉందేమో. ప్రభా, మా ఇంట్లో యజమానుడు చనిపోయాడు, మా పరిస్థితి ఏంటి? అగమ్య గోచరంగా ఉంది. ప్రభు చెప్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, విడిచిపెట్టడు ఆయన. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఏ సందర్భాల్లో విడువడో ఈరోజు మనం ఒక 4-5 విషయాలు చాలా జాగ్రత్తగా మనం చూస్తున్నాం బైబిల్లో. చూడండి, దావీదు తన పరిస్థితుల గురించి కూడా మాట్లాడతాడు. కీర్తన గ్రంథము 38వ సంకీర్తన, 38వ సంకీర్తన. రవి, 38వ సంకీర్తన. ఆ బాక్స్ కొంచెం ఇటు సైడ్కి తిప్పు. 38 కొంచెం సైడ్కి, ఇట్లా సైడ్కి, కొంచెం సైడ్కి. ఇది కూడా 38వ సంకీర్తన 21వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా నన్ను విడువకమో. చూడండి, దావీదు చేసిన ప్రార్థన ఇది. యెహోవా నన్ను ఏం చేయొద్దు, యెహోవా నన్ను విడువకమో. నా దేవా నాకు దూరముగా ఉండకమో. దావీదు ఒక క్లిష్ట పరిస్థితుల్లో చేస్తున్న ప్రార్థన ఇది. యెహోవా నన్ను ఏం చేయొద్దు, విడువకమో. దేవుని బిడ్డలు అడగాలి దేవుణ్ణి, దేవా నన్ను విడువద్దు. కొంచెం బాగా పెట్టు క్లారిటీగా. దేవా నన్ను విడువకమో. దావీదు ప్రభుని అడుగుతున్న సత్యమో మాటలు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నన్ను విడువకమో. దావీదు చేసిన ప్రార్థనలండి ఇవి. కీర్తనలన్నీ ఏం చెప్పండి? భక్తులు చేసిన, చెప్పండి, కీర్తనలన్నీ ఏంటి? భక్తులు చేసిన ప్రార్థనలు. దావీదు చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు చెప్పండి? దేవా యెహోవా నన్ను, మీరు ఎప్పుడైనా చేశారా? దేవా నన్ను విడువకమో. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవా నన్ను విడువద్దయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను విడువకమో. ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి? యెహోవా నన్ను విడువకమో. దావీదు అడుగుతున్నాడు. ఏ పరిస్థితుల్లో దావీదు అడిగాడో కూడా ఆ సందర్భాన్ని చూడాలి మనం. ఏ పరిస్థితుల్లో 27వ కీర్తన చూడండి, దావీదు రాస్తాడు. 27వ కీర్తన, 27వ సంకీర్తన చూడండి. 27వ సంకీర్తన 10వ వచనం.
27వ సంకీర్తన 10వ వచనం. ఏంది నాని, ఏందా డిస్టర్బెన్స్? ఆ? ఇరవై 27వ సంకీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడు అంటే, ఏ పరిస్థితుల్లో దావీదు అడుగుతున్నాడు? తన తల్లిదండ్రులు విడిచిపెట్టారు దావీదుని. తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన సందర్భంలో దావీదు దేవుని ఏమని అడుగుతున్నాడు చూడండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడు? 9వ వచనం, పైన 9వ వచనం చదవండి. నీ ముఖమును నాకు దాచకమో, కోపము చేత నీ సేవకుని తోలివేయకమో, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకమో, నన్ను విడువకమో. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను ఏం చేయడు? విడువడు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, లోకంలో నీ సొంత వారు నిన్ను వదిలిపెట్టినా విడిచిపెట్టినా, నిన్ను ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను ఏమాత్రం ఏం చేయడు చెప్పండి? విడువడు, ఎడబాయడు. ఆయన పేరే విడువని దేవుడు. చెప్పండి, ఎవరైనా విడువడు ఆయన. లోకంలో మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా, లోకంలో సొంత వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, యేసయ్య మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు. విడువడు ఆయన. దావీదు అంటున్నాడు, దేవా నన్ను విడువకమో, యెహోవా నన్ను విడువకమో. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఏ రోజైనా నువ్వు ఈ ప్రార్థన చేసావా? నువ్వు విశ్వాసమైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవా నన్ను విడువద్దయ్యా అడిగావా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ఎప్పుడైనా అడిగావా? మనకు భయం, దేవుడు మనతో ఉంటే అమ్మో మనం చేయకూడని అన్నీ చేయకుండా ఉండాలేమో, దేవుడు మనతో ఉంటే రహస్య పాపాలన్నీ ఆయన చూస్తుంటాడేమో, అందుకని ఆయన ఎప్పుడు మనతో ఉండకూడదు. ఎప్పుడైనా అవసరం అయితేనే, ఎప్పుడైనా కష్టం వస్తేనే. అమెరికా నుంచి ఒక షిప్ వెళ్తుందంట అట్లాంటిక్ సముద్రంలోకి. అట్లాంటిక్ సముద్రంలోకి ఏం వెళ్తుంది చెప్పండి? ఒక షిప్ పడవ వెళ్తుంది. రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఆ షిప్ బ్రేక్ అయింది. షిప్ ఎక్కడో పగిలి నీళ్లు లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. కెప్టెన్ వెంటనే వార్నింగ్ బెల్ కొట్టాడంట. మొత్తం వచ్చారంట. ప్రయాణికులంతా గబగబా లేసి వచ్చారంట. ఎందుకంటే అది అలజడి. రాత్రిపూట వార్నింగ్ బెల్ ఏంటి? కెప్టెన్ ఏదో చెప్తున్నాడు, షిప్కి ఏందో అయింది. రాగానే చెప్పాడంట కెప్టెన్, ఏం లేదు, షిప్ బ్రేక్ అయింది, ఈ రాత్రి ఇక్కడే మనం చనిపోవచ్చు, మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి. కేకలు పెట్టానంటే ఒక ముసలావిడ ముందున్న ఆవిడ కెప్టెన్ దగ్గరకు వచ్చి, అయ్యా అంత దాకా పోయిందంట అయ్యా అనిందంట. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ప్రమాదం వస్తేనే ఏం చేయటం? ప్రార్థన చేయటం. చాలామందికి ప్రమాదం వస్తేనే ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. కష్టం వస్తేనే దేవుడు, బాధ వస్తేనే దేవుడు, శ్రమ వస్తేనే దేవుడు. ప్రభువుని మనం అడగాల్సింది అదే, ప్రభువా నన్ను విడువద్దయ్యా, నన్ను విడువద్దయ్యా, నన్ను విడువద్దయ్యా, నన్ను విడువద్దయ్యా. ఏ రోజైనా అడిగావా? నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టద్దయ్యా, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దయ్యా, అయ్యా నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టద్దయ్యా, అయ్యా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దయ్యా అడిగారు ఎప్పుడైనా? దావీదు అడుగుతున్నాడు, యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా ఉండద్దు, నాకెప్పుడు సమీపంగానే ఉండాలి, నువ్వు నా దగ్గరగా ఉండాలయ్యా, నువ్వు నన్ను విడువని దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. మన పితరులను ఆయన ఎలా నడిపించాడో తెలుసండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 57వ వచనం. మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను
మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి. చూడండి, ఏం చేశాడంట? కాబట్టి మన దేవుడని యెహోవా మనలను వదలకను, చెప్పండి ఆ మాట, వదలకను విడువకను మన పితరులకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నట్లు మనకు. ఎంతమందికి ఇష్టం దేవుడు నన్ను వదలకూడదు అని? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. ఇప్పుడే మీతో ఉంటాడు ఇంకా ఆయన. ఇక మీరు మానుకోవాల్సినవన్నీ మానుకోవాలి, అబద్ధాలు మానుకోవాలి. ముందు పచ్చి అబద్ధాలు నోట్లో నుంచి మాట్లాడే ప్రభా మమ్మల్ని వదలకుండా ఉండయ్యా, నిజంగా నిజంగా ప్రార్థన చేస్తా. చేతులు దించండి. నాకు తెలియదమ్మా, మీరు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తారమ్మ తల్లి. ఈ రోజు నుంచి యేసయ్య మీతోనే ఉండునుగాక, మీతోనే ఉండునుగాక, మీతోనే ఉండునుగాక. మీరేగా కోరుకుంది. వదలకను ఏం చేశాడంట? విడువకను మన పితరులకు ఎలా ఉన్నాడు? ఎంత గొప్ప దేవుడండి! వదలక విడువక, వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఒక్కసారి ప్రభుని నమ్ముకొని చూడండి, మీరు విశ్వసించండి. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయంలోకి ఆయన ఆహ్వానించండి. ఒక్కసారి పశ్చాత్తాపంతో పిలవండి, అడగండి. ఆయన మిమ్మల్ని జీవితాంతం ఏం చేయడు? వదలడు, విడువడు. వదలడు ఆయన, వదలడు ఆయన, విడిచిపెట్టడు ఆయన. ప్రభు అంటాడు కదా, తల్లైనా మరచునేమో కానీ, చెప్పండి, తల్లైనా మరచునేమో కానీ నేను నిన్నేం చేయను వారు. తల్లైనా మరిచిద్దంట. అందుకని ప్రభు అంటాడు, చూడు మన అరచేతుల మీద నేను మిమ్మల్ని. తల్లి మరిచిపోద్ది. టీవీ చూస్తూ ఉంది ఫిలిప్పీన్స్ దేశంలో ఒక తల్లి. టీవీ చూస్తా ఉయ్యాల్లో ఉన్న పిల్లోడు ఏడుస్తుంటే ఆ గదిలోకి వెళ్ళి జోజో జోజోరా 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 అని జోకొట్టొచ్చిందంట. మళ్ళీ టీవీ మీద ఉన్న మోజు మీద మళ్ళీ వాడు ఏడిపిన పడితే మళ్ళీ వెళ్ళిందంట. వెళ్ళి జోజోరా జోజోరా రెండోసారి కూడా అనిందంట. లాలించి మళ్ళీ దగ్గరికి వచ్చింది. మూడోసారి టీవీ చూస్తూ ఉంటే ఏడుపు ఎక్కువయ్యేసరికి ఈ టీవీ మీద ఉన్న మోజుతో ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాల ఇట్లా పట్టుకొని ఇట్లా తీసి గోడ కొట్టిందంట. ఆ ఉయ్యాలని ఇట్లా గోడ కొట్టి వచ్చి టీవీ దగ్గర కూర్చుందంటే టీవీ చూసి అయిపోయిన తర్వాత షట్టర్స్ వేసి నా బిడ్డ ఎట్టున్నాడో చూద్దామని వెళ్తే ఆ ఉయ్యాల నుంచి రక్తం కారుతుందంట. అవునా కొడుకు అంటే ఆడుంటాడు కొడుకు. తల్లి మర్చిపోతాయి. ఎంతమంది తల్లులు మర్చిపోతున్నారు టీవీ మోజులో పడి, సెల్ మోజులో పడి కదండి. పిల్లలు పరీక్ష, దేవుని మహాకృప ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. నాకెంత ఆనందంగా ఉందో, నేను రాసినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో అంత సంతోషంగా ఉంది నాకు. మరి రాసిన పిల్లలు ఒక్క అమ్మాయి కనపడింది, సౌమ్య. మరి మిగతా వాళ్ళు మీ అందరి కోసం, రాసిన పిల్లలందరి కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, రేపు 18 నుంచి 10th క్లాసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ కోసం దాదాపు 215 పేర్లు పెట్టుకొని రోజు ప్రార్థన చేస్తున్నాం అనుదినం. పాస్టర్ గారు నేను ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో. పరీక్షలు రాసిన లేరు మరి మిగతా వాళ్ళు. సంతోషం, మీరు రాస్తే మీరు బాగా రాశారు. దేవుడు మీకు మంచి విజయం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లిదండ్రులు పిల్లలు పరీక్షలు రాయటం కూడా మర్చిపోతున్నారు ఈ సెల్లో పడి. కానీ తల్లైనా మరుచునేమో కానీ దేవుడు ఏం చేయడంట? మరువనే మరవడు. ఎలా ఆయన విడువక ఎలా ప్రేమిస్తాడో 4-5 విషయాలు బైబిల్లో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం, మొట్టమొదట సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. విడువక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడు? సహోదరుడుగా ఉండును. ఎంత బలమైన మాట అండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మంచి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. యేసయ్య మంచి స్నేహితుడు.
లోకంలో నీకు మంచి స్నేహితులు లేకపోవచ్చు కదండి. స్నేహితులు ఉండటం మంచిదే, కానీ నీ స్నేహితుడు మంచివాడేనా? మాస్టర్ గారు, నేను ఎట్లా గుర్తుపట్టేది? చూస్తున్నావు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటే వీరు. మరి నీ స్నేహితుడు లక్షణాలు నీకేమైనా వచ్చినాయి, వాడు మంచివాడైతే మంచివాడి లక్షణాలు తీసుకుంటున్నావా? నిజమైన స్నేహితుడేనా? దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటున్నాడా? కష్టకాలంలో నిన్ను ఆదరిస్తున్నాడా? ధైర్యపరుస్తున్నాడా? నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు, మేలును కోరి గాయం చేస్తాడు. అవి చేయకూడదురా, ఇవి చేయకూడదురా, మంచి విషయాలు చెప్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, విడువక ప్రేమిస్తాడు. యేసయ్య మంచి స్నేహితుడు వలె విడువక ప్రేమిస్తాడు. ఎంత మంచి స్నేహితుడు అండి. మనం పాట పాడతాం ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాల్లో 407వ కీర్తన. చెప్పండి, ఏం పాట అది? ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. యేసయ్య ఎవరంటే చెప్పండి? గొప్ప మిత్రుడు అంట. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసులో ఎంత గొప్ప స్నేహం ఉందో. స్నేహితులు అంటే సన్నిహితులు అని అర్థం. ఇద్దరు స్నేహం చేస్తున్నారంటే వారి మధ్యలో అరమరికలు ఏమి ఉండకూడదు, రహస్యాలు ఏమి ఉండకూడదు. లోకంలో మంచి స్నేహితుడు నీకు లేకపోయినా యేసయ్య నీకు మంచి స్నేహితుడు. యేసయ్యతో నువ్వు అన్ని విషయాలు పంచుకోవచ్చు, యేసయ్యతో నువ్వు అన్ని విషయాలు మాట్లాడచ్చు, యేసయ్యకు నువ్వు అన్ని విషయాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్ను విడువక ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చెప్పండి, విడువక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే నీ దగ్గర డబ్బులుంటేనే స్నేహం చేస్తారు, నీ దగ్గర అందం ఉంటేనే స్నేహం చేస్తారు, నీ దగ్గర లాభం ఉంటేనే స్నేహం చేస్తారు, నీ దగ్గర ఏదైనా ఉంటేనే స్నేహం చేస్తారు. అన్నీ పోయిన తర్వాత నిన్నేం చేస్తారు? వదిలిపెట్టి ఒంటరిని చేసి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య అలాంటి స్నేహితుడు కాదు. ఆయన నిన్ను విడువక 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 ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు, విడువక ప్రేమిస్తున్నాడు. యేసయ్య విడువక ప్రేమిస్తున్నాడు. యేసయ్యకు నీ క్యాస్ట్ అక్కర్లేదు, యేసయ్యకు నీ కలర్ అక్కర్లేదు, యేసయ్యకు నీ ధనం అక్కర్లేదు, యేసయ్యకు నీ ఉద్యోగం అక్కర్లేదు, యేసయ్యకు నీ కెపాసిటీ అక్కర్లేదు, నీ సామర్థ్యం అక్కర్లేదు. యేసయ్యకు ఉన్న ఫలాన నువ్వే కావాలి, నువ్వున్న ఫలాన నువ్వే కావాలి. నువ్వున్న స్థితిలోనే నువ్వు నా దగ్గరికి రానంటాడు యేసయ్య. పురుషోత్తం చౌదరి అదే రాసుకున్నాడు కదా, ఉన్న పాటున వచ్చు పాద సన్నిధికో రక్షక. ఎట్లా ఎట్లా వచ్చాడంట? ఉన్న పాటనే రమ్మంటున్నాడు యేసయ్య. కొంతమంది మీరేం చేస్తారు తెలుసా? అతి తెలివి, ఉన్న పాటని ఎట్టబోతాం యేసయ్య కాడికి, తలస్నానం చేసి కాస్త రంగు వేసుకొని తలకి కాస్త ఇస్త్రీ బట్టలు, అది మన అతి తెలివి. కానీ ప్రభు ఏం కోరుకున్నాడా? మసిబొగ్గు వలేనామా కదా. మసిబొగ్గు అంటే మన పాపాలు ఎట్లున్నాయంట? మసిబొగ్గులాగా అయిపోయామంట మనం. ప్రభు అన్నాడు, బొగ్గు రా, బొగ్గులాగొస్తే నేనేం చేస్తా తెలుసా? తెల్లగా చేస్తా. మీ పాపములు కెంపు వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లగా చేస్తాను. ఎట్లా? కొంతమంది ఏమంటారు తెలుసా? నేను రానమ్మా బలారాధనకి. ఎందుకు? విడిచిపెట్టాల్సినవి ఉన్నాయిలే, అవి తీసేసుకొని వచ్చే సంవత్సరం వస్తాయి. ఎప్పుడు ఇంక నువ్వు వచ్చేది? నీ వల్ల కాదనే ప్రభు ఏమన్నాడు? ఉన్న పాటున నువ్వు రా, ఉన్న పాటున రా అన్నాడు. కొంతమంది నేను అవి మానుకొని వస్తాలేండి, అవి మానుకోవటం నీ వల్ల కాదనే ప్రభు రమ్మన్నాడు. నువ్వు వస్తే నీకేం చేస్తా? నేను సహాయం చేస్తా. నువ్వు వస్తే నేను నీకేం చేస్తాను? సహాయం చేస్తాను. నువ్వు రా ముందు. నా యుద్ధకు వచ్చు వానిని నేనెంత మాత్రమో బయటకు త్రోసివేయను. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి.
ఎంత మంచి దేవుడు. ఉన్నపాటునే రమ్మన్నాడు, ఉన్నపాటునే రమ్మన్నాడు. వస్తే విడువక ప్రేమిస్తాను. ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో తిరుగుతున్నావో, ఇంకా రక్షణ వాయిదా వేసుకుంటున్నావేమో, రక్షణ తీర్మానాన్ని వాయిదా వేసుకుంటున్నావేమో. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? వాడి దగ్గర ఒక వాత ఉందంట. ఏంటి ఆ వాత పేరేంటో తెలుసా? తరువాత. ఏంటి ఆ వాత పేరు? ఏం పేరు? ఈ ఈస్టర్కి కాదు కానీ నేను వచ్చే ఈస్టర్కి బాప్తిస్మ తీసుకుంటానండి. వాత పెడతాడు వాడి వాతలో మాత్రం చిక్కుకోబాకండి. ఈ ఈస్టరే, రేపు ఈస్టర్కి మనకేమని చెప్పండి? బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. 29వ తారీఖు గుడ్ ఫ్రైడే, 30వ తారీఖు బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. బాప్తిస్మాలకు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. రక్షణ తీర్మానాన్ని వాయిదా వేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా దేవుని చిత్తమైతే ఈ ఈస్టర్ అయిపోయిన తర్వాత ప్రతి సోమవారం బ్యాప్టిజం డే, ప్రతి గురువారం బ్యాప్టిజం డే, ప్రతి శనివారం బ్యాప్టిజం డే అట్లా పెట్టాలనుకుంటున్నా. ఎప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవాలనుకున్నా మీరు వెంటనే వచ్చేయాలి. ఎందుకంటే రక్షణ తీర్మానాన్ని ఏం చేయకూడదు? వాయిదా వేయకూడదు. ఏ రోజు ఏం జరిగిందో తెలియదు. మన చేతుల్లో ఏమీ లేదు. చెప్పండి, ఉందా? ఏమీ లేదు. రాత్రి మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. మన సెక్రటరీ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు వైజాగ్లో నిన్న ఒక ఆమెకి ఏం పట్టానే లా పట్టానా, లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మంచి మెరిట్లో ఆమెకి పట్టా ఇచ్చారంట. ఎంతోమంది లాయర్స్ కలిసి పట్టా ఇట్ట తీసుకుందంట. అంతే సంతోషంగా అందరి ముందు ఆ మెరిట్ పట్టా ఇట్ట తీసుకుందంట, కూర్చుందంట, కుప్పగొలిపోయి చనిపోయింది. ఏంటి మరణం అనిపిస్తుంది. ఈరోజు ఏం జరిగిందో తెలీదు. దయచేసి రక్షణ తీర్మానాన్ని మాత్రం ఏం చేయొద్దు? వాయిదా వేయొద్దు. సాతానికి 3 పిల్లలు ఉన్నారంట. మొదటి కొడుకు పేరు రాడు. చెప్పండి, మొదటి కొడుకు పేరు ఏం పేరు? ప్రార్థనకి రాడోడు. రాని వాళ్ళంతా ఇంటికి పోయి ఏం చెప్పండి? ప్రార్థనకి రాని వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఇంటికి పోయి చెప్పండి, నువ్వు సాతానో జ్యేష్ఠపుత్రుడివి. ఏం పేరు నీ పేరు? రాడు. రెండో కొడుకు పేరు ఇంకా తమాషగా ఉంటుంది, వస్తాడు కానీ వినడు. రెండో కొడుకు పేరు ఏం పేరు చెప్పండి? వస్తాడు కానీ ఏం చేయడు? వినడు. వాక్యం వినడు. వాక్యం జరిగేటప్పుడు అయ్యో అటు ఇటో చూస్తుంటాడు. వాక్యం జరిగేంతసేపు అటు ఇటో తిరుగుతుంటాడు. ఇక ఇక్కడికి తెచ్చుకుంటారు కొంతమంది వేరుశెనగ పప్పు, కాసేపు పెట్టుకుని నోట్లో ప్రార్థన అయిపోయి దాకా తింటూ ఉంటారు. కొంతమంది పల్లీలు బఠానీలు తెచ్చుకునే బ్యాచ్ ఉంటారు. కొంతమంది వస్తాడు, ప్రార్థనకు వస్తాడు కానీ ఏం చేయడు? వినడు. కొంతమంది వింటన్నట్టే ఉంటారు కానీ అబ్బా పప్పులో తాలింపు వేయకుండా వచ్చేనే, ఇదే దిగులు, చింతపండు మర్చిపోయేనే, ఇదే దిగులు. ఏం దిగులు పడాల్సిన పనిలే. అయిపోయిన తర్వాత మీకు మంచి పులిహార ఉంది, ఈరోజు గారె కూడా ఉంది. చూడండి మీ దిగులు ప్రభు ఎంత సంతోషంగా మారుస్తున్నాడు. దిగులు పడవ. ఫస్ట్ కొడుకు పేరు ఏం పేరు చెప్పండి? రాడు. రెండో కొడుకు పేరు ఏం పేరు చెప్పండి? వస్తాడు కానీ వినడు. మూడో కొడుకు పేరు ఇంకా గమ్మత్తండి. వీడి సాతాను వాడికి కూడా కొడుకులు ఉన్నారంట పాప. ఈడెవడు తెలుసా? మూడో కొడుకు వస్తాడు, వింటాడు, కానీ తీర్మానం తీసుకునే టైంలో ఉండడం. చెయ్యొద్దండి అనే టైంలో ఏం చేస్తాడు తెలుసా? బైబిల్ ఆడి పెట్టేదనో తర్వాత చూసుకోవచ్చులే, బయటికి వెళ్తాడు. ఉండడు వాడు, ఆ ప్రెమిసిస్లో ఉండడు. వాడు తీర్మానం తీసుకోవటం అంటే కష్టం. వాక్యం లోపలికి వెళ్ళిద్ది కానీ తీర్మానం తీసుకునే టైంలో ఉండడు వాడు సాతాను మూడో కొడుకు. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి, నువ్వు ఏ కొడుకువి? మీరందరూ వచ్చారు కాబట్టి ఫస్ట్ కొడుకు కదా. కాబట్టి విడువక ప్రేమిస్తాడు. యేసయ్య ఏం చేస్తాడు చెప్పండి? మొట్టమొదట విడువక ప్రేమిస్తాడు. రెండో మాట చూద్దాం, విడువక ఏం చేస్తాడు ఆయన. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తీసిన వాళ్ళు గబక్కన చదవండి. వెరీ గుడ్.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాను. ఎంత మంచి దేవుడు చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్నేం చేస్తున్నాను, ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాను, కృప చూపుచున్నాను. దేవుడు విడువక కృప చూపించేవాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎలాంటి ప్రేమతో తెలుసా? మామూలు ప్రేమ కాదు. ఆయన ప్రేమది ఎటువంటిది? శాశ్వతమైనది. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్నేం చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తే సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడమ్మా నిన్ను ప్రేమిస్తుంది అని అంటాడు. యేసన్న గారు ఏమంటాడు తెలుసా? దేవుడు ఎక్కడ గుడి కడితే పక్కనే సైతాన్ ఒక గుడి చేస్తాడంట. ఉంటాడు వాడు. అమ్మ వాడు దూరంగా ఉండడు. మీ అబ్బా దేవుడు సైతాన్ చర్చిలోకి రాలే పాస్టర్ గారు మీరు భలే అనుకోబాకండి. ఇక్కడ నేను వాక్యం ప్రకటిస్తూ ఉండగానే వాడు ఏడుంటాడో తెలుసా? పక్కనే ఉంటాడు. ఎక్కడమ్మా నిన్ను ప్రేమిస్తుంది? వేర్ ఆయన అంతే చెప్తాడు పాస్టర్ గారు. అసలు నిన్ను దేవుడు ఎక్కడ ఇది నేనల్లా. మలాకీ గ్రంథం చదవండి. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం మనం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతారు. ఇప్పుడు త్వరగా తీసిన వాళ్ళు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల అన్నారా లేదా? అన్నారా లేదా? చెప్పండి. అన్నారా లేదా? సామ్రాజ్యం అన్నారా లేదా అంటే అంటారమ్మా. మీరు కూడా అంటారు. మీరు మామూలు కాదు. లోపల లోపల ఎన్ని అనుకుంటుంటారో. ఎక్కడండి దేవుడు మమ్మల్ని ప్రేమించింది? ఎక్కడ నన్ను ప్రేమించితివి అని మీరు అందరూ. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను మిమ్మల్ని ఎక్కడ ప్రేమించానో తెలుసా? ప్రేమించి ఏం చేశాడో ఒక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండం చూడండి అమ్మా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించి శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ మాట చూడండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 20లో ఉంటుంది చూడండి ఆ మాట. ద్వితీయోపదేశకాండము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు 23:5 చదవండి అమ్మ. తీసింది కాలే విజయ చదవక. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, చెప్పండి అందరూ, నీ నిమిత్తము చెప్పాలి. నా నిమిత్తము, గట్టిగా చెప్పాలి. నా నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఎంత గొప్పగా ప్రేమించాడు. ఏంటి శాపం ఏంటో తెలుసా?
నీ మీద ఉన్న శాపం, నా మీద ఉన్న శాపం. యేసు ప్రభు సిలువలో మన శాపం మోసాడంటే ఏంటి శాపం ఏంటో తెలుసా? దీన్ని కాస్త ఇప్పుడు గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ ఏమై ఉన్నారు? శాపమునకు లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడునో. అమ్మా ఇప్పుడు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి మీద దేని అందే కానీ వేటి రూపమును మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. తర్వాత నీ దేవుడు యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని దగ్గు దేనినైనానో ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ అతిక్రమించిన వారందరూ కూడా ఏమవుతారో తెలుసా? అది శాపం, మన మీద ఉన్న శాపం. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంటే మన మీదకు వచ్చిన శాపాన్ని ఆయన కల్వరి సిలువలో శాపగ్రస్తుడై శాపము బదుగా ఈరోజు మనకేమిచ్చాడు తెలుసా? ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఉన్న శాపమును కొట్టివేసి కృప అంటే అదే. కృప అంటే ఆశీర్వాదం. ఈరోజు నువ్వెవరవో తెలుసా? ఆశీర్వదించబడిన వాడవు. గట్టిగా చెప్పు, నువ్వెవరవో తెలుసా? ఆశీర్వదించబడిన వాడవు. నీ పక్కన వాళ్ళతో చెప్పు, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు. ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించాడు సిలువలో. ఆయన సిలువలో కార్చిన ప్రశస్త రక్తం నీ ఆశీర్వాదం కొరకే. ఆయన మరణం నీ ఆశీర్వాదం కొరకే. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచింది నీకు ఆశీర్వాదం కొరకే. అర్థమైందా? అర్థమైందా? ఈరోజు నువ్వు ఎవరు చెప్పండి? నేను ఆశీర్వదించబడిన దానను అనండి గట్టిగా. నేను ఆశీర్వదించబడిన దానను, నేను ఆశీర్వదించబడిన దానను. ఏ విషయంలో అనబాకండి, ఇంకా అది మీకు మీరు అనుకోండి. అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ఏం చేశాడు? దైవజన్ లేసన్ గారిని అంటే ఒకసారి ఒక ఆయన అయ్యా మా ఇంటికి రాయ్యా పాస్టర్ గారు అన్నారు. ఏంటయ్యా అంటే, దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు అయ్యా, చూద్దూరయ్యా చూద్దూరయ్యా అని పిలిచాడంట. ఏసన్ గారి ఇంటికి వెళ్ళాడంట. 9 మంది పిల్లలు అంట ఆయనకి. ఎంతమంది పిల్లలు? ఒకడికి నిక్కర్ ఉంటే పైన సొక్కా లేదంట, సొక్కా ఉంటే నిక్కర్ లేదంట. ఏందయ్యా ఆశీర్వాదం అంటే, నిన్ను దేవుడు ఎట్లా నాకు 9 మంది సంతానాన్ని ఇచ్చి దేవుడు నన్ను ఏం చేశాడు? ఏది తీసుకురాయ్యా అంటే పిలుస్తున్నాడంట ఒక్కొక్కరిని. ఒరే సురేష్ అనే వచ్చాడంట. వాడు శివుడు గారుకుంటూ వచ్చాడు. వాడికి నిక్కర్లేదంట. ఇదా ఏసన్న గారంట అన్నీ గమనిస్తున్నాడంట. కానీ ఆ 9 మంది పిల్లలకు నిక్కరున్నా చొక్కా లేకపోయినా, చొక్కా ఉన్నా నిక్కర్ లేకపోయినా, చీవుడు గారుతున్నా ఏం గారుతున్నా అతను చెప్పాడంట, యేసయ్య నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తృప్తి. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏం కలిగి ఉన్నానో సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. సంతృప్తిగా ఉంటూ కొంతమందికి దేవుడు వాళ్ళకి ఇచ్చినవి చూడరు ఎప్పుడు. చూడు ఏంది వాచి చూసావా? వాచి చూసావా? నీకున్న వాచి ఉందిగా, అది చూసుకోరు ఎప్పుడు. చూడు కలద్దాలు చూడు, చెప్పులు చూడు, చీర చూడు. సైతాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఎదురింటి వాళ్ళని చూడు. మనకెప్పుడు పోటీ పక్కింటి వాళ్ళే. అస్సలు కాదు.
మీరు ఆ మనసు తీసేసుకోండి, ప్రభు ఇచ్చిన దాంట్లో నేను తృప్తిగా ఉన్నానని చెప్పండి, సైతాను పారిపోతాడు. మీరు ఆశీర్వదించబడిన వారు. గట్టిగా చెప్పండి, మీరు ఎవరు? మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు ఆశీర్వదించబడిన వారు. ప్రభు మిమ్మల్ని విడువకుండా ప్రేమించి మీకు ఆశీర్వాదం ఇచ్చాడు. విడువక ప్రేమించాడు, విడువక కృప ఇచ్చాడు. మూడో మాట చూద్దాం. విడువక ఆయన ఏం చేస్తున్నాడో. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. దావీదు సొలొమోనుతో అంటున్న మాటలు. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనమో, భయపడకుండమో, వెరవకుండమో, నా దేవుడని యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమునో, మీ పిల్లల బాధ్యతలు ముగించు వరకు దేవుడు మిమ్మల్ని విడువడు. గట్టిగా చెప్పండి ఆమేన్. కొంతమంది అనుకుంటున్నారుగా, ఏమని? మా పిల్లల పెళ్ళిళ్ళు మేము ఎట్ట చేసాం పాస్టర్ గారు, మా పిల్లల ఉద్యోగాలకు మేము ఉంటామో లేదో. అసలు ఉంటావు, నువ్వు ఏడకపోవు. స్టాంప్ వేసుకొని రాసుకో. ఈరోజు స్టాంప్ ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకో. పాస్టర్ గారు చెప్పాడు, నేను కాదు, ప్రభు చెప్పాడు. ఆయన నిన్ను గూర్చిన పని అంతయు నువ్వు ముగించు వరకు, నీ ఇంట్లో పనులన్నీ నువ్వు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రం నేను చేయడు, విడువడు. మీ పిల్లల బాధ్యతల విషయాల్లో ఒక ఆమంట ముసలామంట, చాలా ముసలాం, పెద్ద ఆవిడ. పాస్టర్ గారు వెళ్ళారంటే ఇంటికి వెళ్ళి, ఏందమ్మా ఏంది చెప్పు అంటే, ఏముందయ్యా, మా నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఏంటి నీ పరిస్థితి అంటే, ఏముంది పాస్టర్ గారు అని చాలా బాధతో, వృద్ధాప్యులందుగా 80 పైన ఆమె. కాదులే అవా, ఏదైనా నీ ఏదైనా ఆశ ఉంటే చెప్పు, ఆ ఆశ కోసం ప్రార్థన చేసి వెళ్తాను, నేను పాస్టర్గా ప్రార్థన చేసి వెళ్తానంటే, నాకు ఒక ఆశ ఉందయ్యా అనిందంట. ఆ వృద్ధాప్యులు ఏమనింది, నాకు ఒక ఆశ ఉందయ్యా అనిందంటే. ఏంది నీ ఆశ అంటే, అదిగో నా మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోవాలనుందయ్యా అని. సరే, ఆ మనవరాలు వయసు ఎంతో అనుకున్నాడంటే ఈ పాస్టర్ గారు. ఏది ఆ మనవరాలను చూపించంటే, అదిగో ఆ ఉయ్యాల్లో ఉందయ్యా అని. ఏడుందట, అదిగో అయ్యా ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్ల, ఆ పిల్ల పెద్ద పిల్ల అయ్యేది ఎప్పుడు, ఆ పెద్ద పిల్ల చదువుకుండేది ఎప్పుడు, ఆ చదువుకుండే పిల్ల ఉద్యోగం వచ్చేది ఎప్పుడు, మళ్ళీ ఆ పిల్లకి ఏం ఆశ చూడండి, ఎప్పుడు చచ్చిపోవాలంట. అదిగో అయ్యా దాని పెళ్లి చూసి చచ్చిపోతే చాలయ్యా నాకు అని అనిందంట. ఎవరు ఆ వయసు చూపించు, ఆ పిల్ల ఎవరు చూపించు అని అంటే, అదిగో అయ్యా ఉయ్యాల్లో ఉందిగా ఆ పిల్ల అనింది. కొంతమందికి పాపం ఎట్లాంటి, మీరు కూడా పెట్టుకోండి అట్లాంటి ఆశలు. ప్రభు చెప్పాడు, దావీదు ఏమన్నాడు చూడండి, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమనో, మీరు ఏ బాధ్యతలు పెట్టుకున్నారో ఆ బాధ్యతలు ముగించు వరకు ప్రభు మిమ్మల్ని విడువడు. మీ పిల్లల బాధ్యతలు పెట్టుకున్నారా? మీ పిల్లల ఉద్యోగాల బాధ్యతలు పెట్టుకున్నారా? వివాహాల బాధ్యతలు పెట్టుకున్నారా? మీరు ఈరోజు ఏ బాధ్యతలు పెట్టుకున్నారో దేవుడు ఆ బాధ్యతలు ముగించేంతవరకు ఆయన మిమ్మల్ని ఏం చేయడు, విడవడండి దేవుడు. మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి, ఈ మాట రాసుకోండి. మా బాధ్యతలు మేము ముగించాను అయ్యా, మమ్మల్ని మధ్యలో తీసుకెళ్ళద్దు, మమ్మల్ని మధ్యలో తీసుకెళ్ళదు. నా బిడ్డలు అనాథలైపోతారు, మమ్మల్ని మధ్యలో తీసుకెళ్ళద్దు. నా బిడ్డల బాధ్యతలు నేను ముగించేంత వరకు, నా బిడ్డల పెళ్ళిళ్ళు, నా బిడ్డల వివాహాలు బైబిల్లో ఒక మాట ఉందండి,
మీరు వింటున్నారా? బాగా వింటున్నారా? వింటున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. వింటున్నాం పాస్టర్ గారు. నిజంగా వెనకాల కూర్చున్న వాళ్ళు వింటున్నారా? బాగా దించండి, వినండి ఈ మాట. 128వ కీర్తన వస్తే చెప్పండి నాతో కలిసి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవేం చేస్తావు? దేవుడు అబద్ధం ఆడతాడండి? దేవుడు అబద్ధం ఆడతాడా? మీ పిల్లల పిల్లలను మీరు చూచెదరుగాక. మీ పిల్లల పిల్లలను మీరు చూచెదరుగాక. మీ పిల్లల పిల్లలను మీరు చూచెదరుగాక. వారి బాధ్యతలు ముగించేంత వరకు నా ప్రభు మిమ్మల్ని విడువడు. వారి బాధ్యతలు ముగించేంత వరకు ప్రభు మిమ్మల్ని విడవడండి. ఆయన ఆశతో బ్రతకండి. మీ పిల్లలను మీరు చూస్తారంతే. చెప్పండి, నువ్వు ఎవరిని మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ పిల్లలను చూస్తావు నువ్వు. ఆమెతో చెప్పు గట్టిగా, నీ పిల్లలను చూస్తావు అని చెప్పు. ఆమె చూసింది నువ్వే చూడాలి. విజయక్క చెప్పు, ఆమె చెప్పు, నీ పిల్లలను చూసేదో చెప్పు, ఆమె చెప్పండి గట్టి. కొంతమంది వాళ్ళు చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు చూడాలని చెప్పరు. చెప్పండి, అందరు చెప్పండి, నీ పిల్లలను చూచేదవు. నీ పిల్లలు నీవు చూచేదవు. నీ పిల్లలను నువ్వేం చేస్తావు? అది దేవుని ఆశీర్వాదం. విడువడు దేవుడు, విడవడు. ఆఖరికి ఒక మాట చెప్తా చూడండి. పులిహార, బజ్జీ, గారె ఏదో మీకోసం ఉన్నాయి, కానీ కాస్త త్వరగా ముగిస్తే. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 31:20. ఎఫ్రాయిమో నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను దేవుడు కష్టంలో కూడా విడిచిపెట్టడండి. అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని, ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఎవరిని అంటామండి? నాకు ఇష్టమైన కొడుకు ఆయన. ఎవరిని అంటాం? ఎఫ్రాయిము నా దేవుడు అన్నాళ్ళే. మనం ఎవరిని అంటాం? మనకిష్టంగా బాగా ముద్దుగా. చిన్నప్పుడు పిల్లలు కూడా, మన పిల్లలు కూడా ఎట్లా, పంది పిల్ల కూడా చిన్నప్పుడు ఎట్టుంటుంది తెలుసా? ముద్దుగా ఉంటుంది. అందుకని డాలీ అని ముద్దు పెట్టుకుంటారు కదా. దగ్గర కుక్క పిల్లలైనా పంది పిల్లను కూడా ఏం చేస్తే చెప్పండి, స్వీటీ అంట. పంది పిల్ల పేరు స్వీటీ కదండి. కొంతమంది చూపిస్తుంటారు డాలీ, ముద్దు పెట్టుకుంటారు. పెరిగిన తర్వాత మీ పిల్లల్ని స్వీటీ నాకు ఇష్టమైన కుమార్తె అంటారు అనరు. వాళ్ళు చేసే చేష్టాల కోపం వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మన పిల్లలే మనకు ప్రియమైన శత్రువులు అంట. అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ బిలవ్డ్ ఎనిమీస్ అని మాసిలమణి గారు అంటాడు. మన పిల్లలే మనకు ప్రియమైన శత్రువులు. ఎఫ్రాయిము కూడా దేవునికి అంత దూరంగా వెళ్ళిపోయాడు. హోషేయ గ్రంథం చూస్తే ఎఫ్రాయిము చేసిన పనులు భయంకరమైన పనులు. కానీ దేవుడు ఏమన్నాడో చూడండి. ఒకవేళ మీరు కూడా ఈ రాత్రి దేవునికి అంత దూరంగా వెళ్ళిపోయారేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి మనల గురించి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. ఏమంటున్నాడు చెప్పండి? మై బిలవర్డ్ సన్. నా ముద్దు. ఆ మాటను ఆపేయచ్చుగా. నాకు ఇష్టమైన కుమారుడు అంటేనే అది ఒక టైటిల్ కదండి, అక్కడికే ఆపేయచ్చు. కానీ తర్వాత ఏమన్నాడు చూడండి, నాకు. అబ్బా, అసలు ఈ మాట ఊరినంటాం. అసలు ఇంక ఈ మాట అన్నామంటే వాడు మనకి ఎంత అటాచ్మెంట్ ఉంటేనో కదండి, ఎంత అటాచ్మెంట్ ఉంటేనో. నాకు ముద్దు బిడ్డ. తర్వాత
నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము. దేవుడు ఎఫ్రాయిమును గురించి విరోధంగా మాట్లాడాలని అనుకున్నప్పుడల్లా దేవుడు ఏమంటాడు తెలుసా? నలిగిపోతాడేమో, దూరం అయిపోతాడేమో, నాకు దూరం అయిపోతాడేమో, శ్రమలోకి వెళ్ళిపోతాడేమో, అంధకారంలోకి వెళ్ళిపోతాడేమో, నరక కోపంలోకి వెళ్ళిపోతాడేమో, ఓమో వద్దు 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 అని అతన్ని గూర్చి నా కడుపులో ఏమని చెప్పండి. దేవుడండి మనం చేసే పనులకు ఎప్పుడో వదిలిపెట్టచ్చు, కానీ కడుపులో పెట్టుకున్నాడండి మనల్ని. ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? చెప్పండి. ఎక్కడ పెట్టుకున్నాడు? కడుపులో పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో కంగారులు పిల్లల్ని ఎక్కడ పెట్టుకొని పరిగెత్తుంటే తెలుసా? కడుపులో. కొన్నిసార్లు కోతి పిల్లలు, ఇప్పుడు కోతులు బాగా చూస్తున్నారు మీరు, కోతివి ఆ కోతి పిల్లని ఏడబెట్టుకుంటుంది తెలుసా? అసలు అమ్మో, అది మామూలు అటాచ్మెంట్ కాదు, అది ఎట్లా గట్టిగా పట్టుకుంటుంది, దాన్ని అట్లా పట్టుకోమంటుంది, ఎట్లా దూగుతూ ఉంటుందో. దేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? కడుపులో పెట్టుకున్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ వీక్నెసెస్, ఆల్ అవర్ షార్ట్ కమింగ్స్, ఎన్నోసార్లు దేవునికి విరోధమైన పనులు చేసినప్పటికీ we are in the bosom of our God. దేవుని రొమ్ములో ఉన్నాం మనం. అందుకని ప్రభు అన్నాడు, నేను నిన్ను విడువను, విడిచిపెట్టటల్లా, నేను నిన్ను విడువటల్లా. ఎఫ్రాయిమో, ఎన్నోసార్లు విడిచిపెట్టాలనుకున్నా కానీ, విరోధంగా వదిలిపెట్టాలనుకున్నా కానీ నేను నిన్ను వదిలిపెట్టలేకపోతే, ఎందుకంటే నా కడుపులో ఉన్నావు. నేను నిన్ను కరుణిస్తాను, విడువక నిన్ను కరుణిస్తాను. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడు యేసయ్య. ఎఫ్రాయిమును వదిలిపెడితే వెళ్ళిపోయేవాడే, దేవుడు చెయ్యి వదిలిపెడితే మనం ఏ పాటి వాళ్ళమండి, ఏ పాటి వాళ్ళం. కానీ ఆయన కడుపులో పెట్టుకున్నాడు మనల్ని, ఆయన కడుపులో పెట్టుకున్నాడు, ఆయన కడుపులో పెట్టుకున్నాడు. అందుకనే చాలా వేదనగా ఉంది. మీరు చేస్తున్న పనులు చూస్తే మా వేదన ఉంది, కానీ వదిలిపెట్టను, తప్పక కరుణిస్తాను, తప్పక కరుణిస్తాను. దేవుడే వదిలిపెడితే మన పరిస్థితి ఏందండి? దేవుడే వదిలిపెడితే మన పరిస్థితి ఏంది? కానీ వదిలిపెట్టే దేవుడు కాదు. విడువక కరుణిస్తాను. ఒకటి, విడువక ప్రేమిస్తాను. రెండోది, ప్రేమించి కృపిస్తాను. కృప అంటే ఆశీర్వాదం. మూడోది, మన పనులు ముగించేంత వరకు విడువను అంటున్నాడు. నాలుగోది, నాకు నువ్వు దూరంగా వెళ్ళిపోయినా విడువక నేనేం చేస్తానో కరుణిస్తాను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.